హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పులి బొంగరాలు చేసుకుందాం. అవేనండి గుంత పునుగులు అంటారు కదా. దీనికి కావాల్సినవి కొత్తిమీర, కొంచెం కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం తరిగిన అల్లం. పిల్లలు చిన్న చిన్న ముక్కలుగా తినలేరు కదండి. మనం తురిమి పెట్టామనుకో కలిసిపోతాయి. క్యారెట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇది 1కి 2 గ్లాసులు మినపప్పు, 1 గ్లాసు బియ్యం, 2 గ్లాసులు మినపప్పు, 1 గ్లాసు ముందు రోజు ఒక 5-6 గంటల సేపు నానబెట్టేసేసి శుభ్రంగా కడిగేసి రుబ్బి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక రాత్రంతా వదిలేసేయాలండి. బాగా కొంచెం పులవాలి. ఈ పునుగులకి పులిస్తేనే బాగుంటుంది. అందులో ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్న వేసి కొంచెం పసుపు, సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు శుభ్రంగా వాటిని కలిపేసుకుందాం. మనం మంచిగా కలిపేసుకుంటే పునుగులు పొంగినట్టు వస్తాయి. ఇందులో మనం ఏవి సోడా, ఉప్పులు అలాంటివి ఏమీ అవసరం లేదు. ఎప్పుడు నూనెలో పునుగుల్లాగా తినకుండా అప్పుడప్పుడు ఇలాగా పులి బొంగరాల్లా వేసుకుందాం. చాలా బాగుంటాయండి ఇవి. అమ్మమ్మ వాళ్ళు ఇలా చేసి పెట్టేవాళ్ళు. శుభ్రంగా మనం దానికంతా పిండి పెట్టేసేసుకొని నీళ్ళు కొంచెం గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు కలుపుకుందాం. దీనికి ఏమీ లేదండి, కొంచెం పులవాలంతే. అట్టుపిండేనండి, గట్టిగా రుబ్బేసేసుకొని పెట్టుకోవడమే. చాలా రుచిగా ఉంటాయండి. కొత్తిమీర, అల్లము, క్యారెట్ ఆరోగ్యానికి, పచ్చి కొబ్బరి ఇంకా మంచిది కదా. అది వేడెక్కింది. పునుగులు ఇలా గుంత పునుగులు ఇలా ఉంటుంది. బాండి కొంచెం గుంతలాగా కొంచెం ఆయిల్ వేసేసుకొని అన్నిట్లోనూ కొంచెం ఆయిల్ వేసేసుకోవడమేనండి. వేడిగా తింటే చాలా బాగుంటాయి ఇవి. పిల్లలు సాయంత్రం వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుందండి. మంచిగా కలిపేసేసుకొని స్పూన్తో కానీ చేతితో కానీ మన ఇష్టం కొంచెంగా దానికి సరిపడా, గుంతలకి సరిపడా పిండి పెట్టేయడమేనండి. ఒక 2 నుంచి 4 నిమిషాల్లో మీడియం ఫ్లేమ్లో ఉడికితే సరిపోతాయి ఇవి. ఇలా పెట్టేసేసుకున్నాక మళ్ళీ కొంచెం ఆయిల్ పైన వేద్దాం. ఎక్కువ పట్టదండి, మనకు తెలిసిపోతుంది. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఆయిల్ ఎక్కువ మనం యూస్ చేయడం లేదు. ఇలాంటి చెక్కది కానీ లేకపోతే స్పూన్ తోటైనా తీసుకోవచ్చు. చెక్కదైతే మంచిది కదండి. ఇలాంటి వాటికి కొంచెం ఆయిల్ వేద్దాం. కింద అవి ఉడుకుతున్నాయి కదా, కొంచెం పైన కూడా ఉడకాలి. కొంచెం ఒకటి చూద్దామండి, కలరు మారిందో లేదో. మిగతావన్నీ మనం తిప్పేసుకుందాం. అంత అయిపోయినాక ఒకటి చూసేసి మొత్తం కూడా 5 నిమిషాలు కూడా పట్టదండి ఇవి. ఆ కలర్ వస్తే చాలు. ఇందులో పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. కారం అవసరం లేదు, పచ్చిమిరపకాయలు ఘాటు సరిపోతుంది. ఇంతేనండి, అన్నీ తిప్పేసేసుకోవడమే ఇలాగా. ఆరోగ్యానికి చాలా మంచిది. స్నాక్స్ రూపంలో మనం ఇవ్వచ్చు పిల్లలకి. మినప్పిండి మంచిదే, బియ్యం, కొంచెం మెంతులు కూడా మనం దోసకేసుకున్నట్టేనండి, గట్టిగా రుబ్బు పెడతాం కదా. ఈ కలర్ అయిపోయింది. అడుగును కూడా ఇదే కలర్ వచ్చేస్తే ఇంక తీసేయడమేనండి. మనం అయిపోయింది, మనకు తెలిసిపోతుందండి. ఒకటి తుంపి ఉడికిందో లేదో లోపల ఒకటి చెక్ చేద్దాం. అన్నిటికీ కూడా ఇంతే. ఒక
ఏడు పడతాయండి ఇవి. ఒక టిప్పు తినగానే పొట్టకి మనకి సరిపోతాయి, పిల్లలకైనా మనకైనా. తినాలంటే ఇంకొంచెం 4 వేసుకోవడమేను. మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవడం, మళ్ళీ ఆ పిండి మనం పెట్టేసేసుకోండి. ఇందాక మీకు జీలకర్ర నేను కలిపేసానండి, మళ్ళీ వేయలేదనుకుంటారు. మళ్ళీ చూపిస్తానండి. జీలకర్ర కూడా నేను ముందే వేసేసాను, చెప్పడం మర్చిపోయాను. ఇవి ఇలాంటి గుంత పునుగులువి ఇంకా కొంచెం పెద్దలో ఉంటాయి, బొంగరంలాగా ఉంటాయి కదండి, అందుకే పులి బొంగరాలు అంటారు వీటిని. ఆడుకునే బొంగరంలాగా వస్తాయని. ఈ పిండి పులిస్తే చాలా రుచిగా ఉంటుందండి. మరీ పుల్ల అక్కర్లేదు. మనం పిండి రుబ్బినాక బయట వదిలేసి రాత్రి రెడీ చేసి పెడతాం. అది కూడా చూడండి, తుంచాము ఎంత మెత్తగా వచ్చినాయో. ఉడికిపోయింది మనం తెలిసిపోతుంది. ఇంకా ఇవి కూడా అదే కలర్ వస్తాయి, తీసేసుకోవడమేనండి. ఇలా తిప్పేసేసుకోవడం. ఎప్పుడొకే స్నాక్స్ లాగా అనుకుంటారు కదా పిల్లలు, ఈ రకంగా చేసి పెడతామండి అప్పుడప్పుడు. మనకు కావాల్సింది ఏమి ఇంట్లో ఆల్రెడీ అట్టుపిండి ఉంటాయి కదా, కొంచెం ఇడ్లీ పిండి కూడా మిగిలిపోయినా వేసేసుకోవచ్చండి. ఇలాగా బాగుంటాయి. ఇడ్లీ పిండి వలన కరకరలాడతాయి, ఎందుకంటే రవ్వ కొంచెం పెద్దగా ఉంటుంది కదా. అట్టుపిండి గట్టి మంచిగా మెత్తగా రుబ్బుతాం కదా. ఇందాక మీకు చూపించలేదని మళ్ళీ జీలకర్ర చూపిస్తున్నాను. ఇంకొక వాయి కూడా వేసేసుకుందాం. అయిపోయినాయి, అంతేనండి. 4 ఉంటే 4 టిప్పుల్లో అయిపోతుంది. మనం ఒక దోశ 2-3 దోశలు తింటాం కదా, ఇవి ఒక టిప్పులాగా సరిపోతాయి. దీంట్లో కారం పొడి, అల్లం చట్నీ, మన ఏదంటే కొబ్బరి చట్నీ చాలా బాగుంటాయి. పిల్లలు ఉట్టిగా కూడా తినేస్తారండి, అవుతుండగానే తినేస్తుంటారు. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. అరిటాకులో తింటే చాలా రుచిగా ఉంటాయండి. మన దొడ్లో అరిటాకులు ఇలా యూజ్ చేస్తుంటాం మేము, అన్నానికి కానీ టిఫిన్కి కానీ. థ్యాంక్ యూ.